ఏపీ రాజకీయాల్లో కీలక సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు అవుతుంది. కూటమిలో కొనసాగుతూనే 3 పార్టీలు సొంతంగా బలం పెంచుకోవటం పైన ఫోకస్ చేశారు. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో లెక్కలు మారుతున్నాయి. ప్రభుత్వం పార్టీ పరిస్థితి పైన డిప్యూటీ సీఎం పవన్ పూర్తి సమాచారం సేకరించారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కీలక నిర్ణయాలకు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా ఈ నెల 30న విశాఖ సభ వేదికగా పవన్ ప్రకటించే నిర్ణయాలపైన ఉత్కంఠ కొనసాగుతుంది. ఏపీలో కూటమి ప్రభుత్వ పాలనపై డిప్యూటీ సీఎం పవన్ క్షేత్రస్థాయి పబ్లిక్ ఫీడ్బ్యాక్ ఆధారంగా కీలక నిర్ణయాలకు సిద్ధమయ్యారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ ప్లీనరీ మినహా పార్టీకి సంబంధించి పవన్ సమావేశాలు పెద్దగా నిర్వహించలేదు. ఇప్పుడు 2 రాష్ట్రాల్లోనూ తిరిగి పార్టీ బలోపేతం పైన పవన్ ఫోకస్ చేశారు. ఏపీలో కూటమి ప్రభుత్వం మరో 15 ఏళ్ల పాటు కొనసాగాలని పవన్ పదే చెబుతున్నారు. అయితే టీడీపీ ఎమ్మెల్యేలు తాము ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గాల్లో ఆ పార్టీ ఇన్ఛార్జ్ల మాటే చెల్లుబాటు అవుతుందని జనసేన నేతలు అంతర్గత సమావేశాల్లో ఫిర్యాదులు చేస్తున్నారు. పవన్ మాత్రం సమస్యలను పరిష్కరించుకొని కలిసికట్టుగా ముందుకు సాగాలని స్పష్టం చేస్తున్నారు. ఇక ఏపీతో పాటుగా తెలంగాణలోనూ పార్టీ పైన పవన్ కొత్తగా కార్యాచరణ ఖరారు చేస్తున్నారు. దీంతో ఏపీ తెలంగాణలో పార్టీ భవిష్యత్ పైన దిశానిర్దేశం చేసేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం విశాఖపట్నంలో ఈ నెల 30వ తేదీన జనసేన కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సభలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. బహిరంగ సభ నిర్వహణ ఏర్పాట్ల కోసం విశాఖ జిల్లా ఎమ్మెల్యేల అధ్యక్షతన కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు. గ్రామ స్థాయి కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొనేలా విస్తృత ప్రచారం చేస్తున్నారు. విశాఖ 1 టౌన్లోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో 30వ తేదీ మధ్యాహ్నం బహిరంగ సభ జరగనుంది. 2 రాష్ట్రాలకు చెందిన జనసేన నేతలను ఆహ్వానిస్తుండటంతో పవన్ తీసుకునే నిర్ణయాలపైన ఉత్కంఠ నెలకొంది. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్ కి కాల్ చేయండి.